వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్రకు చెందిన తారక రామ తీర్థసాగరం రిజర్వాయర్ ప్రాజెక్ట్, వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2, తోటపల్లి బ్యారేజ్, మద్దవలస వంశధార నాగావళి ఫ్లడ్ బ్యాంక్, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, వంశధార నాగావళి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్, నాగావళి చంపావతి అనుసంధానం, హీరా మండలం లిఫ్ట్ ఇరిగేషన్, తోటపల్లి కుడి ఎడమ కాలువలు ఆధునీకరణ పనులపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ENC M వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల CEలు, SEలు, ఇతర అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. SC వర్గీకరణకు నిరసనగా రాష్ట్ర కేబినెట్ వర్గీకరణకు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో PV రావు మాల మహానాడు ఆధ్వర్యంలో మాల మహానాడు సభ్యులు నిరసన ప్రదర్శన చేశారు. మాల మాదికల ఐక్యతను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని, SC వర్గీకరణను నిలుపుదల చేయాలని, రాష్ట్ర కేబినెట్ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. SC వర్గీకరణ కోసం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని నివేదిక ఆధారంగా చేసుకుని మరి రాష్ట్ర కేబినెట్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆమోదం తెలపడం మరి ఆర్టికల్లో 371 ప్రకారం రాజ్యాంగ విరుద్ధం. మరి ఇది కేవలం కుట్రపూరితంగా ఈ వర్గీకరణ అనేది అంశాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తా ఉన్నది. మరి ఎందుకంటే మాల మాదిగలు అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి మాల మాదిగల్ని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కుట్రపూరితమైన వర్గీకరణ తెరపైకి తీసుకొచ్చింది. మరి దీన్ని PV రావు మాల మహానాడు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నది. మరి PV రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ గారి నాయకత్వంలో మరి ఈ రోజున పిలిపివ్వడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పే విధంగా మరి ఉద్యమం చేపడతాం. ఎందుకంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా 2011 జనాభా నిష్పత్తి ప్రకారంగా మరి తప్పులు
తప్పుల తడకతో కూడినటువంటి ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో ఆ నివేదిక పూర్తిగా అబద్ధమైన నివేదిక. ఆ నివేదికని రద్దుపరిచి మరి హైకోర్టు జడ్జీలతో త్రిసభ్య కమిటీ వేసి దాన్ని న్యాయ విచారణ చేసి మరీ ఒక్కసారి దీన్ని విచారణ చేయమని మేము పివి రామారావు డిమాండ్ చేస్తా ఉన్నది. మరి వర్గీకరణ విషయంలో మరి సుప్రీంకోర్టు డైరెక్షన్ అయితే ఇచ్చింది, కానీ ఇది వర్గీకరణ చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే ఈ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్లో 1/3 ఆమోదం తెలిపితే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేసే అర్హత లేదని ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆ సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించకుండా, రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి దళితుల్ని కేవలం చిన్న చూపు చూపే విధంగా, ఇంకా తుంగలో తొక్కే విధంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దీన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం కానీ అటు బీజేపీ ప్రభుత్వం కానీ మానవ సత్తా ఏంటో చూపించి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గ్రహించాలని మేము నిర్ణయిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడే కాకుండా మరి 10వ తారీఖుని కూడా కాకినాడలో భారీ ఎత్తున మరి పండుగ సుకుమార్ గారి నాయకత్వంలో మానవులు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. మరి తొందరలో మరిదే పాలకుల్లో భారీగా మరి ధర్నా కార్యక్రమం చేపడటానికి పివి రామారావు సన్నాహం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో మరి మానవ సత్తా ఏంటో చూపిస్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఈ వర్గీకరణ అంశం అనేది మరి తప్పుల తడకని వెంటనే ఎక్కడైనా వెనక్కి తీసుకోవాలి. మరి కేవలం జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారనే మానవుల్ని కేవలం కక్షపూర్తిగా దీన్ని కక్ష సాధింపు చర్యగానే వర్గీకరణ అంశాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. మరి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాని పక్షంలో మరి రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం మరి తగిన బుద్ధి చెప్తామని మానవ ఆనాడు తరపున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పాలకొల్లు రోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీరందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఐక్యతగా ఉన్న ఎస్సీలందరినీ కూడా విడగొట్టి వేరువేరుగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగం మాత్రమే ఇది వర్గీకరణ. ఈ వర్గీకరణని వెంటనే రద్దు చేయాలి. వర్గీకరణలో సుప్రీంకోర్టులో ఇచ్చింది అది వర్గీకరణ గురించి సమగ్ర జనాభా నిష్పత్తి పరిశీలించాలి. అటువంటి ఏమీ లేకుండా ఏదో నోటిఫికేషన్ ఇచ్చేసి వీళ్ళని విడగొట్టాలి అనే పరిస్థితులు మాత్రం ఇక్కడ వర్గీకరణ జరుగుతుంది. అంతేగాని ఈ విధంగా ఉండటం వలన ఏ విధంగా కూడా ఎవరికి కూడా లాభం జరగదు. గతంలో సీఎం గారు ఏం చెప్పారంటే రాష్ట్రాన్ని ఒక యూనిట్గా కాకుండా జిల్లాలో ఒక యూనిట్గా చేసుకుని ఏ జిల్లాలో ఏ కాస్ట్ ఎంతమంది ఉన్నారో వారికి సపరేట్గా ఇద్దామే అని ఫస్ట్ ఆయన అనౌన్స్ చేశారు. కానీ తర్వాత ఏం చేశారంటే ఆయన మొత్తం రాష్ట్రాన్ని యూనిట్గా చేసుకుని విడగొడుతున్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. యలమంచిలి మండలం గుంపర్రు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు. ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ మంత్రి రామానాయుడు దృష్టికి గ్రామ పెద్దలు జరిగిన సంఘటనను తీసుకెళ్లగా ఆయన స్పందించి సహాయం చేశారు. బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, కొత్త దుస్తులను ఫౌండేషన్ సభ్యులు, కూటమి నాయకులు కలిసి అందజేశారు.
అదే ఇల్లు అంటుకుందండి లక్ష్మవరం. నేను ఎవరు లేవండి, పేట వాళ్ళు అందరూ వచ్చి కొంచెం ఆరిపోయారండి. ఇలాగ నిమ్మనారని తెలిసిందండి. ఆయన ద్వారాగా పప్పులు, నూనె ప్యాకెట్లు, బట్టలు అండి, మంచి నూనె ప్యాకెట్లు, రైస్ అండి, ఆయన ద్వారాగా మాకు అన్నీ అందినాయండి. దేవుడి దళ అది చెప్పుకున్నాను. ఈరోజు తెలమంచిలి మండలం గుంపరు గ్రామంలో అయినవెల్లి ఆనందరావు గారు ఇల్లు కరెంటు కోపంతో ఆయన ఇల్లు పాపం దగ్ధమైంది. ఈ దగ్ధమైన విషయం మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు తెలిసి వెంటనే మంత్రి గారు దృష్టిలో పెట్టడం, మంత్రి గారు ఊళ్ళో లేనప్పటికీ కూడా వాళ్ళకి ఏం కావాలో నిత్యావసర వస్తువులు కానీ, అదే వంట సరుకులు కానీ అన్నీ కూడా వారికి ఇమ్మీడియట్గా ఇంట్లో అన్నీ కూడా దగ్ధమైపోయిన కుటుంబానికి ఏం కావాలో అన్నీ కూడా సమకూర్చి ఆయన పంపడం జరిగింది. ఎందుకంటే రామానాయుడు గారు వాళ్ళ నాన్నగారు ఏదైతే 2005లో పెట్టిన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు ఇదే గుంపరు గ్రామానికి సంబంధించి మొన్న లంకపొలం శివారు అక్కడ కూడా చర్చ్ కట్టుకుంటానంటే వారికి కూడా సిమెంట్ బస్తాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 20 రోజులు తిరగకుండానే ఇటువంటి సంఘటన జరగటం, మళ్ళీ ఆయన దృష్టిలో వెళ్తాం, మళ్ళీ అన్నీ పంపించడం జరిగింది. ఎప్పుడు కూడా రామానాయుడు గారు నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి ప్రభుత్వం ద్వారా వచ్చే కాకుండా నిజంగా ఆయన తండ్రి గారు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మన మంత్రివర్యులు ఇమ్మీడియట్గా ఇటువంటి సహాయాలు ఎన్నో చేయడం జరుగుతుంది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1548వ రోజు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ మేకా సందీప్ యుఎస్ఏ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ, పిస్మిరాము తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ శాసనసభ్యులు జల వనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో వారి తండ్రి గారి పేరు మీద స్థాపించిన ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్లో నిర్వహించబడుతున్న ఈ అన్న క్యాంటీన్ నేటికి 1548వ రోజు. ఈరోజు దాత కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేకా సందీప్ గారు యుఎస్ఏ ఉచిత భోజనాలు మీ అందరికీ పంపడం జరిగింది. వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములతో మరిన్ని పదవులు సాధించి అందరిలో తలమానికిలా ఉండాలని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బాబు ఆలోచించేస్తామేంటో తీవ్రంగా పైకెట్టకపోతే అవదు, గమనమో రావాలి. సాంబ్రం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు